వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. తృణీకృతవిరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. ఈనాడు మనం కాలతత్వంలో విశేషమైనటువంటిది మార్గశీర్ష మాసం, మార్గశిర మాసం లేదా ధనుర్మాసం, వైష్ణవ మాసం అనేటటువంటి పేర్లతో పిలువబడేటటువంటి ఒకానొక కాలంలోకి మనం ప్రవేశించాం. మనకి వేదాంత దేశకులైనటువంటి మహానుభావులు కాలం యొక్క విషయాన్ని ఒక చక్కని వాక్యంలో తెలియజేస్తున్నారు. కాలో అనాద్య అనంతః అజస్ర క్షణ పరిణామి. కాలం అంటే అనాది అయినటువంటిది, అనంతమైనటువంటిది, అజస్రం ఎల్లప్పుడూ కూడా క్షణ పరిణామి, ప్రతి క్షణం క్షణము మారుతూ ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే కాలతత్వము అంటున్నారు. భగవానుడు స్వయంగా కాలస్వరూపుడు. కాలస్తు భగవాన్ స్వయం అంటుంది మనకి శాస్త్రం. అటువంటి కాలంలో ఈనాడు మనం మార్గశీర్ష మాసం అనేటటువంటి మాసంలోకి ప్రవేశించాం. సంవత్సరంలో ఉండేటటువంటి మాసాలన్నిట్లో కంటే ఈ మాసానికి ప్రత్యేకత కొంత ఎక్కువ ఉన్నది. అంటే ఈ మాసం సత్వగుణం అభివృద్ధి చెందించేటటువంటి మాసం. సత్వగుణం అంటే దయ, ధర్మం, అహింస, రుజువర్తనం, నిత్యానుష్ఠాన పద్ధతులు, దైవీ శక్తి, అదేవిధంగా భగవత్ సంబంధమైనటువంటి కార్యకలాపాలు, దానాలు, ధర్మాలు, పుణ్యకార్యాలు చేయటానికి అతి సులభమైనటువంటి, అదేవిధంగా తద్వారా అత్యంత సులభంగా ఫలాన్ని పొందేటటువంటి కాలం ఈ కాలం అంటున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ మాసానికి స్వామి ప్రత్యక్షంగా తానే వచ్చి ఫలాన్ని స్వీకరించే కాలం అంటున్నారు. అంటే భగవానుడు స్వయంగా మనం ఏవైతే కనుక దైవ కార్యాలు చేస్తామో, పుణ్యకార్యాలు చేస్తామో, దానాదులు నిర్వహిస్తామో వాటిని స్వయంగా వీక్షించేటటువంటి కాలం. ఏ విధంగానైతే కార్తీక మాసంలో ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందుగా ఎలాగైతే స్నానం ఆచరించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో, ఈ మాసంలో సూర్యోదయానంతరం, సూర్యోదయానికన్నా ముందు కానీ చేసేటటువంటి పుణ్యకార్యాలకు, దైవ కార్యాలకు అంతే సమమైన ఫలం ఉంటుంది అంటున్నారు. అంటే ఈ మాసంలో చేసే ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ, లేదా యజ్ఞం కానీ, దానం కానీ, మరే ఇతరమైనటువంటి దైవ కార్యం కానీ 100కి 10 రెట్లు అంతకన్నా ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటటువంటి కాలం అంటున్నారట మనకి పెద్దలు. అంతేకాదు జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఈ మాసానికి ఎంతో గొప్ప వైశిష్ట్యం ఉంది అని తెలియజేస్తున్నారు. ఎట్లాగంటే ఈ కాలం హేమంత ఋతువు అని 6 ఋతువులలో అత్యంత నిర్మలమైనటువంటి సమయం హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు ప్రారంభకాలం ఈ మాసం అంటారు. మార్గశిర మాసం, పుష్యమాసం, అదేవిధంగా మాఘమాసం, అదేవిధంగా ఈ 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 మాసాలు ఈ ఋతువులో ఉంటాయి అని చెప్తున్నారు మనకి. ఈ విధంగా మనం చూసినట్లయితే సౌరమానం ప్రకారం దీనిని ధనుర్మాసమని,
చాంద్రమానం ప్రకారం దీనిని మార్గశిర మాసమని మనకి శాస్త్రం తెలియజేస్తోంది అంటున్నారు. ఈ మాసంలో మృగశిర నక్షత్రంలో పౌర్ణమి రావటం చేత దీన్ని మార్గశిర మాసం అంటారు, మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అంటున్నారు. అంతేకాదుట మనకి మానవులందరికీ కూడా జాతకం అని ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనకి కొన్ని రకాలైనటువంటి ఫలాలు నిశ్చయింపబడి ఈ జన్మను మనం ఎత్తాం. ఎలాగైతే ఒక విద్యార్థి తాను ఒక స్కూల్లో చదవాలి అనుకుంటే అతనికి ఒక రకమైనటువంటి కాల సమయ పట్టిక, టైం టేబుల్ ఎలాగైతే నిర్ధారింపబడి ఉంటుందో, ఏ సమయంలో ఎవరెవరు వచ్చి ఏ ఏ పాఠాలు చెబుతారు అని, అదేవిధంగా మనం జన్మించటానికి ముందుగానే మన యొక్క జీవన చక్రం రచించబడే మనం పుడతాం ఈ భూమి మీదట. అట్లా మన యొక్క ఈ జీవన చక్రాన్ని బట్టి మన జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో దానిని బట్టి మన మనోప్రవృత్తులు ఉంటాయి, మన మనస్సు ఉంటుంది అంటుంది. ఎందుకని చంద్రుడు మనఃకారకుడు మనకి శాస్త్రాన్ని బట్టి. కాబట్టి ఈ కాలం చాంద్రమానం కాబట్టి చంద్రుడు ఏ విధంగానైతే కనుక సంపూర్ణ అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించేలా సిద్ధంగా ఉంటాడో అటువంటి ఫలాలు కూడా మనం పొందేలా సిద్ధంగా ఉంటాంట. అంటే నిర్మలమైనటువంటి ఆకాశంలో స్వచ్ఛమైనటువంటి చంద్రబింబం మనకు కనపడినట్లుగా నిర్మలమైనటువంటి మనస్సు కనుక మనకు ఉంటే మనం చేసేటటువంటి అన్ని పనులలో నిర్మలమైనటువంటి చక్కని పరిపూర్ణమైన ఫలాలను పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి కాలం ఈ కాలం అని చెప్పబడుతోంది మనకి జ్యోతిష శాస్త్రంలో. అంతేకాదుట ఋతూనాం కుసుమాకరః, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఋతూనాం కుసుమాకరః అని తెలియజేశాడు. అంటే అన్ని రకాలైనటువంటి రకరకాలైనటువంటి విభిన్న సుగంధ పరిమళములను విభిన్న వర్ణాలతో రకరకాల రంగులలో పుష్పాలు ఈ కాలంలోనే చక్కగా వికసిస్తాయిట. అందుకనే మిగతా మాసాలలో చూడలేని పుష్పాలను కూడా ఈ మాసాలో మనం దర్శించవచ్చు అంటున్నారు మనకి శాస్త్రకారులు. కాబట్టి ఈ చాంద్రమానం ప్రకారంగా చంద్రుని యొక్క గమనాన్ని బట్టి మన మనఃప్రవృత్తులు ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా మనం మనసు పెట్టి చేసే ఏ దైవ కార్యమైనా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు. అదేవిధంగా ఈ కాలంట ప్రకృతి మాతకు సీమంతకాలం అంటారు. ఏ విధంగానంటే ఒక స్త్రీ తాను గర్భవతి అయినప్పుడు 7వ మాసంలో ఆమెకి ఏ విధంగానైతే సీమంతోత్సవం చేస్తారో అది ఎంతో విశేషమైనటువంటిది. స్త్రీ జన్మకి పరిపూర్ణ స్థితిని కలిగించేటటువంటి స్థితి సీమంతకాలం అంటారు. అదేవిధంగా ప్రకృతి మాతకు ఈ మాసం సీమంతకాలం అంటారు మనకి పెద్దలు. కాబట్టి ప్రకృతి మాత సీమంతకాలాన్ని అనుభవించేటటువంటి వైశిష్ట్యం కలిగిన కాలం ఇది అంటున్నారు మనకి ఇక్కడ. అంతేకాదుట కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ ఏ రకాలైనటువంటి స్నానాదులు, అదేవిధంగా భగవత అభిషేకాదులు ఏవైతే మనం చేస్తామో అదేవిధంగా ఈ మాసంలో కూడా చేసేటటువంటి దానాలు మొదలైనటువంటి పూజలు మొదలైనటువంటి అన్నిటి యొక్క ఫలము మనకి 1కి 10 రెట్లు అధికంగా మనకి లభిస్తుంది. అంతటి గొప్ప కాలం ఈ కాలం అంటున్నారట. అంతేకాదు నిర్మలమైనటువంటి ఆకాశంలో పరిపూర్ణమైనటువంటి చంద్రబింబాన్ని దర్శించగలిగే మాసం ఈ మాసం. ఇంతకుముందు మాసంలో బాగా మబ్బులు వచ్చేసి మనకి సరిగ్గా చంద్రుని యొక్క ఆ వెన్నెల మనం అనుభవించలేంట. కానీ ఇది నిర్మలమైనటువంటి కాలం, శరత్కాలం అంటారు, వెన్నెల కాలం. కాబట్టి ఈ మాసంలో మనం పౌర్ణమి నాడు, పౌర్ణమి ముందు వచ్చేటటువంటి రోజుల్లో ఆ చంద్రుని యొక్క సౌందర్యాన్ని మనం బాగా అనుభవించవచ్చు అంటున్నారు. అంతేకాదుట ఈ మాసంలో ఇంకొక విషయం ఏమిటంటే కనుక మృగశిర నక్షత్రంలో మనకు వచ్చినటువంటి పూర్ణిమ కాబట్టి ఈ మాసంలో మనకి ఈ పూర్ణిమ చాలా విశేషమైనదిట. ఎవరైతే చంద్ర దోషాదులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరికైతే కనుక చంద్రుడు వాళ్ళ యొక్క జాతక చక్రంలో కొంచెం దుర్గమ స్థితిలో ఉంటాడో, చంద్రుడు హీన స్థితులలో ఉంటాడో, వ్యతిరేక స్థితులలో ఉంటాడో అటువంటి వారు తెల్లని వస్త్రాలు లేదా తెల్లని ధాన్యాన్ని
లేదు వెండి చంద్రుని యొక్క ప్రతిమని కానీ ఈ పౌర్ణమి నాడు దానం చేస్తే వాళ్ళకి చంద్రుని యొక్క అనుగ్రహం కలిగి చక్కని మంచి మనస్సుతో జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంతేకాదుట ఈ మాసంలో ఇంకొక విషయం ఏంటంటే సూర్యుడు దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క ఆ ధనురాశి, బృహస్పతి ధనురాశికి అధిపతి కాబట్టి ఆ ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. కాబట్టి ఎవరైతే కనుక ఈ మాసం మొత్తం సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుకుండా నుంచుని సూర్యుని చక్కగా 2 చేతులు జోడించి సూర్యుని స్తోత్రం చేస్తారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఏ రకమైనటువంటి వ్యాధులు లేకుండా ఆ సూర్య భగవానుడు కాపాడతాడట. అట్లాగే మనకి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రంలో ఉన్నటువంటి 33 శ్లోకాలను చక్కగా ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి ఏ రకమైనటువంటి అనారోగ్య బాధలు ఉండవు అని మనకి తెలియజేస్తోంది శాస్త్రం. కాబట్టి బృహస్పతికి అధిపతి అయినటువంటి ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సూర్యుడు ఎవరైతే కనుక ఆ సూర్య ఆరాధన చేస్తారో వాళ్ళ బుద్ధి కూడా వికసిస్తుందట. ఇప్పటి వరకు ఉన్నటువంటి బుద్ధి పక్కకి పోయి చక్కని సద్బుద్ధి, దైవబుద్ధి, దైవం మీద ఉండేటటువంటి శ్రద్ధ, అదేవిధంగా సత్కార్యాలు చేయాలి అనేటటువంటి ఆ విశేషమైనటువంటి భావన ఇవన్నీ కలుగుతాయి మనకి ఈ మాసంలో అని తెలియజేస్తున్నారు మనకి. అంతేకాదుట ఈ మాసంలో బృహస్పతి శుక్రునితో కలుస్తాడట. ఎప్పుడైతే ఎవరికైతే కనుక బృహస్పతి శుక్రుడు ఎవరికైతే కనుక ఒకే గడిలో ఉంటారో, ఒకే గదిలో ఉంటారో అలాంటి వాళ్ళకి చక్కనైనటువంటి సంపదలు, వాళ్ళ యొక్క బుద్ధి తెలివితేటలు అన్నీ కూడా తాము ఉపయోగించుకుని పరులకు ఉపయోగపడే స్థితిలో ఉంటుందట ఈ మాసం. కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ మాసం యొక్క వైశిష్ట్యం చాలా అద్భుతంగా ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదుట ఈ మాసంలో మనం దేవాలయానికి ప్రొద్దున్నే వెళ్ళాలి. సూర్యోదయానికి ముందే దేవుణ్ణి దర్శించుకోవాలి. సూర్యోదయం కన్నా ముందే దైవ దర్శనం కావాలట ఈ మాసంలో మనకి కలిగితే. అదే సమయంలో సూర్యోదయానికన్నా ముందే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సూర్యోదయం ముందు వరకు ఉండేటటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మాదులు వచ్చి స్వామిని సేవించుకునే సమయం. మనకి పాంచరాత్ర ఆగమశాస్త్రం కాలాన్ని 5 రకాలుగా విభజించింది. పంచకాల ప్రక్రియ అని చెప్తారు మనకి అక్కడ శాస్త్రంలో. పంచకాలాలంటే తెల్లవారకట్ట బ్రాహ్మీ ముహూర్తం నుంచి మొదలుకొని సాయంకాలం అంటే పడుకునే వరకు, రాత్రి పడుకునే వరకు ఉండేటువంటి కాలాన్ని 5 రకాలుగా విభజించారట. ఆ 5 రకాలు కూడా అభిగమనం, ఉపాదానం, యుజ్య, స్వాధ్యాయ, యోగ అని 5 విభాగాలుగా ఉంటుందట. అభిగమనం అంటే ఏం చెప్తుంది మనకి శాస్త్రం? అభిగచ్చే జగద్యోనిం, ఈ జగత్తుకి యోని మూలకారుడైనటువంటి భగవంతుని దగ్గరికి అభిగచ్చేత్. అభిగచ్చేత్ అంటే కనుక శ్రద్ధగా వెళ్ళాలి. ఎక్కడికి? భగవంతుడు ఎక్కడున్నాడు? సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ప్రొద్దున్నే ఈ మాసం మొత్తం కూడా మన యొక్క ఆ బద్ధకాన్ని అన్నిటినీ వదిలివేసి ఆరోగ్యకరంగా చక్కగా ప్రొద్దున్నే స్నానం చేసి స్వామి సన్నిధికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. కనీసం స్వామిని సేవించుకోవాలి. అభిగమనం. ఉపాదానం. ఉపాదానం అంటే భగవంతుడి పూజకి అన్ని ద్రవ్యాలను సిద్ధం చేసుకోవటం. తర్వాత యుజ్య. యుజ్య అంటే యుజ్యా శబ్దానికి భగవంతుణ్ణి ఆరాధించుట. యుజ్యాతు భగవద్ ఆరాధనం అని చెప్తుంది మనకి శాస్త్రం. యుజ్య అంటే భగవంతుణ్ణి పూజించటం. అర్ఘ్యపాద్య ఆచమనాదులు షోడశోపచారాలతో భగవంతుణ్ణి పూజించడం. తర్వాత స్వాధ్యాయ. స్వాధ్యాయం అంటే ఏమిటి అంటే భగవత్ స్తోత్రాలు చదువుకోవడం. స్వాధ్యాయం అంటే వేదం అని అర్థం. వేదం అంటే ఏంటి? భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడమే. కాబట్టి ఏదైనా స్తోత్రాలు, గోవిందనామాదులు, ఏవైనా స్తోత్రాలు, విష్ణుదాస నామాలు మొదలైనటువంటివి అధ్యయనం చేయాలట ఆ సమయంలో. ఆ తర్వాత అదే కాకుండా భగవంతుని యొక్క కథలను వింటాలట. 10 మందికి వినిపించాలి.
భాగవతం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణంలో ఉండే కథలు భగవద్ వైభవాన్ని ఎక్కడెక్కడ తెలియజేస్తున్నాయో వాటన్నిటినీ తెలియజేయాలట. కాబట్టి ఈ సమయంలో భగవద్భాగవతాచార్య వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలట ఇదే సమయంలో అని చెప్తారు మనకి పెద్దలు. తర్వాత యోగ. యోగం అంటే కనుక ఆసనాలు వేయటం కాదు. యోగం అంటే యోగం 8 విధాలుగా ఉంటుంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని 8 రకాలుగా ఉంటుంది. ఇందులో యమ, నియమ అనే ఈ 2 లేకుండా ఆసన ప్రాణాయామాదులు చెయ్యకూడదు. ఒక్కొక్క రకమైనటువంటి ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో ఉన్నటువంటి విషయాలు ఇవి. యమ అంటే అంతరింద్రియ నిగ్రహం, నియమం అంటే కనుక బహిరింద్రియ నిగ్రహం. మన యొక్క పంచేంద్రియాలు ఉన్నారు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని. ఈ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నియంత్రించుకోవాలి. మన మాటల మీద, మనం చేసే పని మీద, మనం చూసే చూపుల మీద, మన యొక్క కాళ్ళ మీద, మన యొక్క ఇంద్రియాల మీద, మన మనస్సు మీద మనకి కంట్రోల్, శ్రద్ధ ఉండాలి. ఉంటేనే ఆసనాలు వేయాలి. యమ నియమం తర్వాతే ఆసనాలను మనం చేయాలి. మనకి యోగశాస్త్రజ్ఞులు చెప్తారు ఆ విషయాన్ని. అట్లా యమనియమాదులతో భగవంతుని యొక్క ఆరాధన చేసుకుని మన శారీరక శుద్ధి, మానసిక శుద్ధిని చేసుకుంటూ చివరిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ నిద్రపోవాలిట. ఇది పంచకాలం అంటారు. ఇటువంటి పంచకాల ప్రక్రియలో మొట్టమొదటిది ఏమిటి? దేవాలయానికి వెళ్ళటం. అది ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ మార్గశిర మాసం ఎన్నో వైలక్షణ్యాలకి, ఎన్నో విశేషాలకి మూలమైనటువంటిది ఈ మాసం అంటున్నారు. ఈ విధంగా ఈరోజు మార్గశీర్ష మాసంలోని కొన్ని అంశాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలో ఉండే రహస్యాలు కొన్ని తెలుసుకుందాం. నిన్న స్థాళీపులాక న్యాయంగా బ్రహ్మాండ పురాణం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు కొంచెం లోపలికి ప్రవేశిద్దాం. ఏమిటి బ్రహ్మాండ పురాణం? పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణ స్మృతం అనంతరంచ వక్తరేభ్యో వేదాస్తస్య వినిర్గతా అంటుంది మనకి మత్స్య మహాపురాణం. బ్రహ్మాండ పురాణం అంతే అది ఒకటే కాదు, ఇంకా ఎన్నో దాని ముందు 17 పురాణాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండ పురాణం చిట్ట చివరిది అని చెప్తారు. చిట్ట చివరిది అంటే కనుక అత్యంత ముఖ్యమైనటువంటిది అని అర్థం. ఇందులో కూడా ఈ పురాణాలు పురాణం సర్వశాస్త్రాణం, వేదంలో ఉండే రహస్యాలను, శాస్త్రాలలో ఉండే రహస్యాలను, ఇతిహాసాలలో ఉండే వైభవాలను బాగా దగ్గరగా మనకి చాలా సూక్ష్మంగా, చాలా విశదంగా వివరించేటటువంటివి పురాణాలు. నిన్న మనం చెప్పుకున్నాం పురాపి నవం. ఎన్నిసార్లు తెలుసుకున్నా, ఎంత పాతదైనా ఇంకా గొప్పగా తెలుసుకునేదే పురాణం అంటే. ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా ఏదో విషయం మనకి మిగిలిపోయి ఉంటుంది పురాణంలో, అంతటి గొప్పది అంటున్నారు. ప్రథమం బ్రహ్మణ స్మృతం, మొట్టమొదట దీన్ని భగవంతుడు చేత వినిపింపబడినది, బ్రహ్మచేత చెప్పబడినటువంటివి ఈ పురాణాలు. అనంతరంచ వక్త్రేభ్య, వక్త్రం అంటే ముఖం, ముఖం అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా చెప్పబడింది. వేదాహ తస్య వినిర్గతాః, భగవాను నుంచి వేదాలు ఉద్భవించినాయి, ఆ తర్వాత పురాణాలు కూడా చెప్పబడ్డాయట. కాబట్టి పురాణాల ముందుగా ఆ ఎవరి ద్వారా వచ్చాయి అనేటటువంటి ఆ పురాణాల యొక్క పరంపర ఒకసారి మనం గమనించినట్లయితే ముందుగా స్వయంభువ అయినటువంటి ప్రజాపతి, ఆ తర్వాత వేదవ్యాస మహర్షి చేత ప్రకాశింపబడ్డాయి అని మనకి కొన్ని పురాణాల ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు వేదవ్యాస మహర్షి రోమహర్షణుడు అనేటటువంటి మహర్షికి, ఆ తర్వాత ఆయన శాంసపాయనుడు అనేటటువంటి మరొక మహర్షికి ఈ విధంగా ఈ పురాణాలను లోకంలో ప్రకాశింపజేశాడు అనేది తెలుస్తుంది. అంతేకాదు పురాణార్ణవం అనేటటువంటి ప్రబంధంలో కూడా సమస్త పురాణాలకి రచయిత ఆ స్వయం ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు అని అక్కడ తెలియబడినది. కాబట్టి ఆయనే పరాశర మహర్షికి కుమారుడుగా పారాశర్యుడు వేదవ్యాసునిగా అవతరించాడు అని. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదవ్యాసుని పేరు
కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అని ఆయనకి వచ్చినటువంటి బిరుదు. ఏం చేశాడు? వేదాలను, అనంతమైనటువంటి వేద రాశిని, విషయాలను బట్టి రుక్కు, యజుస్, సామ, అథర్వణ అనే పేరుతో విభజన చేశాడు, వ్యసనం చేశాడు. కాబట్టి వేదవ్యాసుడయ్యాడు. వేదవ్యాసుడు అనేటువంటిది ఆయన యొక్క విశేషణ నామం. ఆ తర్వాత మరొక పురాణంలో మనం గ్రహించినట్లయితే అష్టాదశ పురాణాల్లో కూడా మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో కొంత పరంపర మనకి తెలియజేశారు అంటున్నారు. ఇందులో ప్రధానంగా ఏం చెప్పబడుతోంది? సగర రాజులు, సగర మాంధాత్రాది రాజులు ఉన్నారు. ఎప్పుడు? కృతయుగ కాలంలో. వాళ్ళందరి యొక్క ఉత్పత్తులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండ పురాణంతా వాయుపురాణంతో దాదాపుగా దగ్గరగా ఉంటుందట. వాయుపురాణం, బ్రహ్మాండ పురాణం రెండూ ఒకేలా ఉంటాయట. కేవలం సగర మహర్షుల యొక్క చరిత్ర, అదేవిధంగా లలితాదేవి యొక్క అవతారం, ఆమె యొక్క సహస్రనామాలు కూడా ఈ పురాణంలోనే ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉండేటటువంటి లలితాదేవి యొక్క ఉపాఖ్యానం, అమ్మవారి యొక్క అవతార విశేషం, అదేవిధంగా పరశురాముని యొక్క అవతారం. శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు. మనకి చక్కని శ్లోకం చెప్తుంది భాగవతం. ఏం చెప్తోంది? రామో రామశ్చ రామశ్చ అని చెప్తుంది మనకి. రాముడు 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 అని 3 సార్లు చెప్తున్నారు మనకి. ఏమిటి? రాముడు ఒకటే కదా, 3 సార్లు ఉన్నాయి ఏమిటి అని. రామ అంటే కనుక శ్రీరామచంద్రుడు, ఇంకొక రామ అంటే పరశురాముడు, ఇంకొకటి చెప్తే ఇంకో రాముడు అంటే బలరాముట. అదేంటే బలరాముడు ఆదిశేషుడు కదా అనంటే స్వామి ఆ వైభవాన్ని, కృష్ణావతార వైభవాన్ని బలరాముడికి ఇచ్చాడు అనంటే బలరాముని ద్వారా ఈ వైభవం, అవతార వైభవం చెప్పబడింది అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఉండేటటువంటి ఈ 4 విషయాలు కనుక పక్కన పెట్టినట్లయితే మిగతా విషయాలన్నీ కూడా ఈ బ్రహ్మాండ పురాణం వాయుపురాణంతో సమానమైనటువంటిది అని మనకి తెలియజేస్తుంది. ఈ మాట ఎవరు చెప్పారు? ఒక విదేశీ, ఒక వైదేశిక పరిశోధకుడు. ఆయన పేరు ఎఫ్ఈ పార్టీగర్ అనేటటువంటి ఒక విదేశీ శాస్త్రవేత్త, ఒక రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ స్కాలర్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన ఒక ఆధునిక చరిత్రకారుడు, ఆయన హిస్టారియన్. ఆయన ఏన్షియంట్ ఇండియన్ హిస్టారికల్ ట్రెడిషన్, ప్రాచీన భారతీయ సంస్కృత చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాశాడు 1965లో. ఆ గ్రంథంలో ఏం చెప్తున్నాడు? బ్రహ్మాండ పురాణం తెలుసుకుంటే మిగతా అన్ని పురాణాల్లో రహస్యాలు తెలిసినట్లే అని రాశాట ఆయన. అంటే ఒక విదేశీ చరిత్రకారుడు బ్రహ్మాండ పురాణాన్ని అద్భుతంగా ఆయన పరిశీలించాడు అని మన విషయం మనకి తెలుస్తోంది. అంతేకాదు ఆయన అందులో ఈ పురాణం యొక్క పరంపరని ఇంకా విశేషంగా తెలియజేశాడట. ముందుగా ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మ వాయుదేవునికి ఉపదేశించాడు ఇది అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు వైదిక కాలంలో మనం ఒకసారి గమనించినట్లయితే, వైదిక కాలం ప్రకారంగా చూసినట్లయితే ప్రజాపతి వశిష్ఠ మహర్షి తన మనవడైనటువంటి పరాశరుడు, ఆయనకే శక్తిపుత్రుడు అనే పేరు, ఆ పరాశర మహర్షికి, ఆ తర్వాత ఆయన జాతుకర్ణ్యుడు అనేటటువంటి మరొక మహర్షికి, ఆ తర్వాత ఆయన ద్వైపాయన మహర్షికి, ఈ విధంగా ఆ ద్వైపాయనుడు అనేటువంటి ఆయన 5 విజ్ఞాన సంపన్నులైనటువంటి శిష్యులకి చెప్పారట. కాబట్టి ఈ విధంగా పరంపర వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఇలా పరంపరగా ఈ భూలోకంలో ప్రకాశించింది అంటున్నారు. అంతేకాదు ఈ పురాణానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా వ్రాయబడ్డాయిట. ఈ పురాణానికి మనం వైదిక కాలంలో చూసుకుంటే ముందుగా 5 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు రాశారు. కానీ ఈ కాలంలో అవేమీ దొరకటం లేదు, కాలగతంగా కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎవరు 5 అంటే జైమిని, సుమంతు, వైశంపాయనుడు, పైల మహర్షి, లోమహర్షణుడు అనేటటువంటి 5. ఇందాక చెప్పబడిన ఆయన రోమహర్షణుడు, ఈయన లోమహర్షణుడు. ఈ 5 మహానుభావులు సంస్కృతంలో విశేషమైన వ్యాఖ్యానం రాశారు ఈ బ్రహ్మాండ పురాణానికి. కానీ ఇవి కాలగర్భంలో కలిసిపోయినాయి అంటున్నారు. కాబట్టి ఇంత వైలక్షణ్యం కలిగింది ఈ బ్రహ్మాండ పురాణం.
అంతేకాదు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి కథలు చదవటం చేత శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాలు కొన్ని కొన్ని ఇందులో ఉన్నాయి. విలక్షణమైనటువంటివి గొప్ప గొప్ప భక్తుల యొక్క కథలు ఉన్నాయి. వాళ్ళందరినీ చదవడం చేత మన పాపాలు కూడా తొలగి మన యొక్క ప్రారబ్ధ కర్మలు నశించి మనకి మోక్షం వచ్చే అవకాశం కూడా ఉంది అని ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ వాయుదేవునికి చెప్పాడు అంటున్నారు మనకి. అంతేకాదు ఈ పురాణం అవటానికి రాజస పురాణం అంటారు. అష్టాదశ పురాణాలు మొత్తం కూడా సాత్విక రాజస తామస భేదాలతో 3 రకాలుగా ఉన్నాయి. భాగవత పురాణం, విష్ణు పురాణం, అదేవిధంగా వామన పురాణం, అదేవిధంగా గరుడ పురాణం మొదలైనటువంటివన్నీ కూడా సాత్విక పురాణాలైతే ఈ బ్రహ్మాండ పురాణం రాజస పురాణం అంట. అయినప్పటికీ ఈ బ్రహ్మాండ పురాణంలో విష్ణు పరత్వమే చెప్పబడింది, విష్ణు వైభవమే ఎక్కువ చెప్పబడింది. అంతేకాదు ఇందులో దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞం సతీ పరమేశ్వరుని యొక్క సతీదేవి యొక్క కథ కూడా ఇందులో చెప్పబడింది. సాక్షాత్తు ఇందులో చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరులను కీర్తించినటువంటి విషయాలు కూడా మనకి ఇందులో ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. అంతేకాదుట ఈ పురాణంలో ఉండేటటువంటి రహస్యాలను ఇంకా పరంపరగా ఆలోచించినట్లయితే దేవీ భాగవతం అనే పురాణం ప్రకారం ఈ పురాణం ముందుగా చతుర్ముఖ బ్రహ్మ శుక్రాచార్యుడికి తెలియజేసినట్టు, శుక్రాచార్యుడు బృహస్పతికి తెలియజేసినట్లు, బృహస్పతి సవిత అనేటువంటి ఆయనకి తెలియజేసినట్లు, సవిత అంటే కనుక సూర్యుడు, ఆయనకి తెలియజేసినట్లు, ఆయన యముడికి తెలియజేసినట్లు, యముడు ఇంద్రునికి తెలియజేసినట్లు, ఈ విధంగా ఇంకో పరంపర కూడా మనకి ఇందులో తెలుస్తోంది అంటున్నారు. కాబట్టి ఈ పురాణం అంతటి గొప్పదైనటువంటి పురాణం. అంతేకాదుట ఈ పురాణంలో మొత్తం 12,200 శ్లోకాలు ఉన్నాయి. నిన్న మనం తెలుసుకున్నట్లుగా ఇతర పురాణాలను బట్టి సంఖ్య కొద్దిగా అటు ఇటుగా మార్పు ఉన్నది. ఎందుకున్నది అనే దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. సగరమాంధాత్రాదుల కథను కలపడం చేత 800 శ్లోకాలు అధికంగా చెప్పబడ్డాయి. లలితాదేవి విషయం తెలియజేయటం చేత 400 శ్లోకాలు అధికంగా చెప్పబడ్డాయి అని అక్కడ చక్కటి వివరణను మనకి తెలియజేస్తారట. ఈ పురాణం మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారు. పూర్వ భాగం, మధ్య భాగం, ఉత్తర భాగం అని. ఇందులో మధ్య భాగంలోని 61, 62 అధ్యాయాల్లో మనకి సంగీత శాస్త్రం యొక్క వైభవం మనకి చెప్తారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి. శిశువులు, పశువులు, పెద్ద పెద్ద సర్పాలు కూడా, విషసర్పాలు కూడా సంగీతానికి తలలు ఆడిస్తాయి, మైమరిచిపోతాయి అనే విషయం ఉంది. అంతటి వైలక్షణ్యం కలిగిన సంగీత శాస్త్రం మనకి చక్కగా అన్నమాచార్య కీర్తనలు కానీ, ఇంకా త్యాగరాజ కీర్తనలు కానీ మొదలైనటువంటివన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామంటే కారణం సంగీత శాస్త్ర వైభవమే అంటున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ పురాణంలో మనకి సంగీత శాస్త్రం యొక్క గొప్పతనం కూడా చెప్పబడింది. అంతేకాదుట నక్షత్రాల స్థితి, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయి, కొన్ని నక్షత్రాలను కలిపి ఒక రాశి అంటారు. మేషరాశి, వృషభ రాశి, మేషం అంటే మేక, వృషభం అంటే ఎద్దు, అట్లా కొన్ని నక్షత్రాలు ఆకాశంలో కొన్ని ఆకారాలుగా మనకి కనబడుతుంటాయిట. ఆ నక్షత్రాలు అలా ఎందుకున్నాయి, దేనికి అట్లా ఉండాలి అనేటటువంటి రహస్యం ఈ పురాణంలో చెప్పబడింది అంటున్నారు. కాబట్టి నక్షత్రాల యొక్క లక్షణాలు, నక్షత్రాల యొక్క స్థితిగతులు, ఏ నక్షత్రంలో ఎలాంటి వాళ్ళు పుడతారు, ఆ నక్షత్రాల స్వభావం, అదంతా జాతక సంబంధమైనటువంటి విషయాలు, జ్యోతిష్ సంబంధమైన విషయాలు ఈ పురాణంలో చాలా గొప్పగా వర్ణింపబడ్డాయి అంటున్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరికొన్ని అధ్యాయాల్లో భూమి లక్షణం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల భూమి కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే తూర్పుగోదావరి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విజయనగరం అలా చూసుకుంటూ వస్తుంటే కృష్ణా గోదావరి, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, ఆ తర్వాత
ఇంకా మన రాయలసీమ జిల్లాలు అలా ముందుకు వెళ్తుంటే అనంతపురం, ఒక్కొక్క ప్రాంతంలో భూమి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక చోట ఎర్రగా ఉంటుంది, ఒక చోట నల్లగా ఉంటుంది, ఒక చోట ఇసుక ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? భూమి యొక్క లక్షణం అలా ఎందుకుందో ఇక్కడ మనకు వర్ణిస్తారు. పృథివీ లక్షణం, భూమి యొక్క స్థితిగతులు ఎందుకు అలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో నీళ్లు ఉండవు, కొన్ని ప్రాంతాలలో అధికంగా నీళ్లుంటాయి, కొన్ని ప్రాంతాలలో ఎండలు విపరీతంగా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది. ఎందుకు భూమికి ఈ స్థితి ఉన్నది అనే విషయాలు ఇందులో చెప్పబడ్డాయిట. అంతేకాదుట సూర్యుని యొక్క గతి. సూర్యుడు ఉత్తరాయణంలో ఉత్తర దిక్కు నుంచి ఉదయించడం, దక్షిణాయనంలో దక్షిణ దిక్కు నుంచి ఉదయించడం, ఇట్లా 2 రకాలైనటువంటి స్థితులు ఎందుకు ఉన్నాయి సూర్య భగవానునికి అనే సూర్యుని యొక్క స్థితి గతులు చెప్పబడతాయి మనకి. పగలు రాత్రులు ఏర్పడే విధానం ఎట్లా ఉంది, పగలు ఎలా ఏర్పడుతుంది, రాత్రి ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి. అదేవిధంగా అయనాలు, ఉత్తరాయణం దక్షిణాయనం, ఉత్తరాయణంలో చేయాల్సిన విధులు దక్షిణాయనంలో చేయాల్సిన విధులు ఇందులో బ్రహ్మాండంగా తెలియబడ్డాయి అంటున్నారు. అంతేకాదు ఆకాశంలో మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, కొన్ని చోట్ల అకారణంగా మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తుంటాయి, కొన్ని చోట్ల మేఘాలు ఏర్పడినా అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకి గాలివాటంగా. ఎందుకు అలా జరుగుతోంది, ఆ మేఘాలు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి అనేటటువంటి సైంటిఫిక్ విషయాలు కూడా ఈ పురాణంలోనే చెప్పబడ్డాయి. ఈనాడు శాస్త్రవేత్తలు వాళ్ళు లెక్కలు వేసి చెప్తున్నారు అంటే పురాణాలలో ముందుగా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైనటువంటి శాస్త్రీయ విషయాలైనా మన పురాణాల్లో నుంచి ఉన్నవే, కొత్తగా వాళ్ళేం కనుక్కున్నవి ఏవీ లేవు. అది మన భారతీయ సంప్రదాయం, మన భారతీయ శాస్త్ర గొప్పతనం అంటున్నారు. అంతేకాదు ఈ మహాపురాణంలో పూర్వ భాగంలో మనం చూసినట్లయితే 21 అధ్యాయం నుంచి 25 అధ్యాయాలు, 4 అధ్యాయాల్లో మనకి ఈ భూగోళ వర్ణన ఉన్నది. ఈ భూగోళం ఎలా ఉంది, ఈ భూగోళంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది అక్కడ. అంతేకాదు మహా పర్వతాలు ఎట్లా ఏర్పడతాయి, పెద్ద నదులు, పుణ్య నదులు ఎక్కడెక్కడి నుంచి ఏర్పడ్డాయి అనే విషయం చెప్పబడింది. అంతేకాదుట మనకి ఈ భూమి మీద 7 ద్వీపాలు 7 సముద్రాలు ఉన్నాయి. ఇలా వలయాకారంలో రౌండ్గా ముందు మనం చూసుకున్నట్లయితే మనది జంబూ ద్వీపం. జంబూ, ప్లక్ష, క్రౌంచ, కుశ, శాక, శాల్మలి, పుష్కర అనేటటువంటి 7 ద్వీపాలు. ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉండేదాన్ని ద్వీపం అంటాం. ఒక ద్వీపం, ఒక సముద్రం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సముద్రం ఏమిటి, ఉప్పు సముద్రం. ఇట్లా 7 సముద్రాలు ఉన్నాయి. ఇంకా 7 సముద్రాలంటే మనం అనుకునే 7 సముద్రాలు కాదు. ఉప్పు సముద్రం లాగానే లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, శుద్ధోదక, క్షీరార్ణవాహ. ఉప్పు సముద్రం ఉంది, లవణం అంటారు. మన చుట్టూ ఉప్పు సముద్రం ఉందా లేదా? అదేవిధంగా ఇక్షు, చెరుకు రస సముద్రం ఉంది. అదేవిధంగా సారాయి, మద్యం, ఆ సముద్రం ఒకటి ఉన్నది. అదేవిధంగా పెరుగు సముద్రం ఉంది. అదేవిధంగా తేనె సముద్రం ఉంది. అదేవిధంగా నేతి సముద్రం ఉంది. అదేవిధంగా తీయని నీటి శుద్ధోదక సముద్రం ఉంది. అదేవిధంగా పాల సముద్రం కూడా ఉంది. ఉన్నది మనకు కనబడకపోతే లేదనుకోవటానికి లేదు, అన్నీ సత్యమే. అదేవిధంగా జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కర అనే 7 ద్వీపాలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి భూగోళాన్ని ఇందులో వర్ణింపబడింది అంటున్నారు మనకి. అంతేకాదు ఈ జంబూ ద్వీపాన్ని ఆధారంగా చేసుకుని భూమండలం మొత్తం ఉన్నదిట. కారణం ఏమిటి, మేరు పర్వతం అని ఒకటి ఉన్నదిట. ఎలాగైతే ఒక రథచక్రానికి రథం చుట్టూరా ఉండేటటువంటి ఆ కోణాలు ఉంటాయి, దానికి మధ్యలో ఇరుసు ఉంటుంది. ఇరుసు, చక్రానికి మధ్యలో ఇరుసు అంటారు దాన్ని. అట్లా ఈ భూమండలానికి ఇరుసుగా ఈ ఏమున్నది, మేరు పర్వతం ఉన్నదిట. ఆ మేరు పర్వతం యొక్క లక్షణాన్ని మనకి తెలియజేస్తారు. అంతేకాదుట 9 రకాల పర్వతాలు ఉన్నాయట. హరి, భారత, కింపురుష మొదలైనటువంటి వర్షాలు ఉన్నాయట. వర్షం అంటే కనుక కొన్ని వందల కొన్ని రకాలైనటువంటి ప్రాంతాలను కలిపి ఒక వర్షం. మనది భారత వర్షం. జంబూ ద్వీపం, భరత ఖండం. వర్షాలు, ఖండాలు అని పేర్లు విభిగా ఉన్నాయి. ఇది భూమి యొక్క స్థితి.
అంతేకాదు ఈ మేరువుకి పశ్చిమ దిక్కులో కేతుమాల భద్రాస్వ అనేటటువంటి వర్షాలు, అదేవిధంగా మేరువుకి అక్కడి నుంచి మేరువుకి పశ్చిమంలో సీత, అలకనంద, సుచక్షు, భద్రావతి అనే పేర్లు కలిగినటువంటి నదులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి అనుకోండి, కొన్ని పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత బ్రహ్మాండ పురాణంలో స్వర్గ నరకాల గురించి ఉంది. ఏమిటి స్వర్గ నరకాలు? ఎక్కడున్నాయి స్వర్గ నరకాలు? స్వర్గము నరకము రెండు పక్క పక్కనే ఉంటాయి. ఎక్కడ? ఆ స్వర్గ నరకాల యొక్క విశేషాలు కూడా మనకి ఇందులో తెలియబడ్డాయి. ఇట్లా అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకొకటి మాట చెప్పుకుందాం, మనం ముగిద్దాం. ఉత్తర భారతం మనకి ఈ పురాణంలోని ఉత్తర భారతం అంటారు దాన్ని, ఉత్తర భాగాన్ని. అందులో 2వ అధ్యాయంలో చక్కని శ్లోకాన్ని మనకి తెలియజేస్తున్నారు. ధర్మాధర్మ నిమిత్తేన ఔపపత్తిక కర్మకః అన్నట్లుగా, ధర్మాధర్మ నిమిత్తేన సద్యో జాయంతి మూర్తయః ఉపభోగార్థం ఉత్పత్తి ఔపపత్తిక కర్మకః. అంటే ఉపపత్తి, ఔపపత్తి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యపాపాలను అనుభవించే ఈ జన్మలు ఉన్నాయి, అది తెలుసుకోవాలట మనం. ఇటువంటి కర్మ సిద్ధాంతాన్ని తెలియజేసేది బ్రహ్మాండ పురాణం. ఇందులో ఉండేటటువంటి మరికొన్ని రహస్యాలను రేపు ముచ్చటించుకుందాం. ఈరోజు హయగ్రీవ స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు మనము అనుసంధానం చేద్దాం. అథ శ్రీ వేదాంత దేశిక కృత హయగ్రీవ స్తోత్రం వితర్కడోలాం వ్యవధూయ సత్వే బృహస్పతిం వర్తయసే యతస్త్వం తేనైవ దేవా త్రిదశేశ్వరాణాం అస్పృష్టడోలాయిత ఆధిరాజ్యం అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః ఆతస్థివాన్ మంత్రమయం శరీరం అఖండసారైః హవిషాం ప్రదానైః ఆప్యాయనం వ్యోమ సదాం విధత్సే యన్మూలమే దృక్ ప్రతిభాతి తత్వం యామూలమామ్నాయ మహాద్రుమాణాం తత్వేన జానంతి విశుద్ధ సత్వాః వామక్షరాం అక్షరమాతృకాం త్వాం అవ్యాకృతాత్ వ్యాకృతవానసి త్వం నామాని రూపాణి చ యాని పూర్వం శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం వాగీశ్వరత్వాం స్వదుపజ్ఞవాచః ముగ్ధేందు నిష్యంద విలోభనీయాం మూర్తిం తవానంద సుధాప్రసూతిం విపశ్చితశ్చేతసి భావయంతే వేలాముదారామివ దుగ్ధసింధోః మనోగతం పశ్యతి యస్ సదా త్వాం మనీషిణాం మానసరాజహంసం స్వయం పురోభావ వివాద భాజః కిం కుర్వతే తస్య గిరో యథార్హం అపేక్షణార్థం కలయంతి ఏ త్వాం ఆప్లావయంతం
ఆప్లావయంతం విశదైర్మయూఖైః వాచాం ప్రవాహైః అనివారితైస్తే మందాకినీం మందయితుం క్షమంతే స్వామిన్ భవధ్యాన సుధాభిషేకాత్ వహంతి ధన్యాః పులకానుబంధం అలక్షితే క్వాపి నిరూఢమూలం అంగేష్వివానందధు అంకురం తం స్వామిన్ ప్రతీచ హృదయేన ధన్యాః త్వధ్యాన చంద్రోదయ వర్ధమానం అమాంతమానంద పయోధిమంతః పయోభిరక్షణాం పరివాహయంతి స్వైరానుభావాన్ త్వదధీన భావాః సమృద్ధ వీర్యాః త్వదనుగ్రహేణ విపశ్చితో నాథ తరంతి మాయాం వైహారికీ మోహన పింఛికాంతే. ఈ స్తోత్రాన్ని వేదాంత దేశకులు అనుగ్రహించారు. వేదాంత దేశకుల వారికి హయగ్రీవి స్వామి ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమైతే అప్రయత్నంగా ఈ స్తోత్రాన్ని వారు గానం చేశారట. అద్భుతమైనటువంటి పదప్రయోగాలు, సంస్కృత భాషలో ఉండేటటువంటి విలక్షణమైనటువంటి ఆ శక్తి ఈ పదాల్లో తెలుస్తోంది. ఏమంటున్నారు ఆయన? స్వామి, నీ యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఏమాత్రం మాటలు కూడా రానటువంటి వాడు గొప్ప గొప్ప స్తోత్రాలను రచించగలడు. అందుకు ఉదాహరణ ఎవరో కాదు, నేనే స్వామి అని తన యొక్క నైత్యాన్ని, స్వామి యొక్క వైభవాన్ని ఆయన శంఖ చక్రాదులతో హయగ్రీవం అంటే గుర్రం యొక్క ముఖంతో అవతరించాడట స్వామి. ఆ స్వామి యొక్క ఆ అవతారాన్ని మనస్సులో భావించుకుంటూ ప్రత్యక్ష రూపంగా అవతరించినటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ ఈ అద్భుతమైనటువంటి హయగ్రీవ స్తోత్రం ఎవరైనా సరే విద్యార్థులు పరీక్షలకు చక్కగా వారు అందులో మంచి ఉత్తీర్ణత పొందాలంటే, పరీక్షలు రాయాలి అనుకుంటే ఈ హయగ్రీవ స్తోత్రాన్ని నేర్చుకొని పెద్దల దగ్గర అనుసంధానం చెయ్యాలిట. అంతేకాదట, కొత్తగా ఏదైనా శాస్త్రాన్ని అనుసంధానం చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఈ హయగ్రీవ స్తోత్రాన్ని చదవాలిట. అంతేకాదు, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ సరస్వతీదేవి వారిద్దరూ కూడా హయగ్రీవి స్వామిని వేణోళ్ళ కీర్తించినటువంటి వైభవం స్వామిట. 64 కళలున్నాయి మనకి సృష్టిలో. ఈ చతుషష్ఠి కళలకు అధినేత హయగ్రీవ స్వామి. శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి అవతారాలలో విశేషమైనటువంటి అవతారం అంటారు ఈ హయగ్రీవ స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని మనం రోజు కొంచెం కొంచెం అనుసంధానం చేద్దాం. అందరం క్షమా ప్రార్థనను చేద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణదయేధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.